హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాము. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. దీనికి 4 స్పూన్స్ కారం, 4 స్పూన్స్ కారం తీసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు 2 స్పూన్స్, తర్వాత చూసి వేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాల పొడి, అల్లం తగినంత, కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు. గరం మసాలా పొడి, నిమ్మకాయ రసం, వన్ నిమ్మకాయ వాడండి. పుదీనా, కొత్తిమీర తరుగు, లాస్ట్ పెరుగు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. వేయించిన ఆనియన్స్, దీంట్లోనే ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి ఆయిల్ సపరేట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనము ఫ్రిడ్జ్లో ఉంచాలి. అప్పుడు బిర్యానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. మన చికెన్ని 30 minutes మ్యారినేట్ చేసినాం కదా, తర్వాత మనం 75% రైస్ని ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని సిమ్లో పెట్టి రైస్ అయ్యేంత వరకు ఇట్లా ఉడికించుకోవచ్చు చికెన్. ఫస్ట్ నేను ఆయిల్ వేసాను, దాంట్లో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఇవి వేసిన తర్వాత కొంచెం సాల్ట్, దీంట్లో కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు ఉంది. తర్వాత ఇందులో నేను 2 గ్లాసుల బియ్యానికి 3 glasses వాటర్ పోసుకున్నానండి. మీరు కూడా ఇదే విధంగా పోసుకోండి. ఇప్పుడు ఇది 75% కుక్ అయిపోయింది. కుక్ అయిన రైస్ని మనం ఇట్లా చికెన్ పైన ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని లాస్ట్కి మూత పెట్టి ఏదైనా బరువైన వస్తువు పెట్టమనుకోండి, అది అందులోనే దమ్ అయిపోతుంది. ఇప్పుడు రైస్ మొత్తం నేను చికెన్ పైన వేసేసాను. తర్వాత మూత పెట్టేసి దీని మీద ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోండి. నేనైతే ఇది పెడుతున్నాను. దీన్ని ఒక సిమ్లో ఉంచి 15 minutes ఉంచితే మొత్తం దమ్ అవుతుంది. తర్వాత వేడి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఒకసారి ఎలా అయిందో చూద్దాము. ఆల్రెడీ అన్నం ఉడికేసింది, చూసారా? ఓకేనా?
ఈ విధంగా చికెన్ బిర్యానీ చేసుకొని ఆ రోజు ఎంజాయ్ చేయండి.